మరి అటు ఈరోజైతే ఎంఐ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితున్నది. మరి ఈరోజు ఎలా ఉండబోతుందో మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం. ముందుగా అటు ముంబై అయితే మరి వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచిర్రు గానీ మిగతా మ్యాచ్‌లన్నీ ఓడిపోయిల్లు. మరి ఈరోజైనా గెలుద్దాం అనుకుంటారు. మరి ఈరోజు గెలిస్తే మాత్రం వాళ్ళకు మొమెంటమ్ ఉంటది. కొంచెం కమ్‌బ్యాక్ చేసే ప్రయత్నం ఉంటది ఈ నెక్స్ట్ మ్యాచ్ నుంచి. ఈరోజు ఓడిపోతే ఇగ వాళ్ళకు మళ్ళా కష్టం. మరి ఈరోజు మ్యాచ్ వచ్చేసి వాంఖడేలో. మరి పోయినసారి అయితే పిచ్చు సెకండ్ బ్యాటింగ్ కూడా అంత అనుకూలంగా అనిపించింది నాకైతే. మరి ఈరోజు టాస్ గెలిస్తే మరి మళ్ళీ బౌలింగ్ వేసుకుంటారా అంటే చూడాలి మరి. మోస్ట్లీ బౌలింగ్ వేయించుకోవచ్చు కానీ బ్యాట్ ఫస్ట్ చేసినా నాకైతే ఏం ప్రాబ్లం లేదు. డ్యూ ఉన్నా మీకు లాస్ట్ టైం అయితే పిచ్ అంతా అయితే అనుకూలంగా రాలే. ఆర్సీబీతో మ్యాచ్ అప్పుడు ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. సో మరి చూడాలి. మీకు బ్యాట్ ఫైట్ చేస్తే మీరు ఒక 220 అట్లా వేయగానే మీకు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకా మళ్ళీ అటు ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే పంజాబ్ మాట్లాడుకుంటే వాళ్ళైతే ఫుల్ సెటిల్ లెక్క ఉన్నారు. వాళ్ళు ఎక్కువ కాంబినేషన్ కూడా చేంజ్ చేయట్లే. ఇప్పుడు చేంజ్ చేసే అవసరం కూడా లేదు వాళ్ళకు. అటు ప్రియాంష్ ఆర్య, ప్రవీణ్ సింగ్ మీకు మంచిగా రాణిస్తారు. అటు శ్రేయస్ అయ్యర్ నుంచి మంచి నాకు వచ్చింది. సో ఇంకా మళ్ళీ అటు కూపర్ కోహ్లీ కూడా మరి ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళకు. ఇంకా అటు వాళ్ళకు ఇంకా నెహల్ వదేరా, శశాంక్ సింగ్ నుంచి బ్యాట్తో కొంచెం మంచి కాంట్రిబ్యూట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అటు బాల్తోనే అటు బ్రాట్లెట్ బాగా వేసింది లాస్ట్ మ్యాచ్లో. హర్షదీప్ సింగ్ మరి పవర్ ప్లేలో వికెట్ తీయాలనుకుంటారు. హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్లే లేవు ఇంతవరకు ఈ సీజన్లో హర్షదీప్కి. మరి హర్షదీప్ అంటే ఎక్స్పెన్సివ్ అవుతాం, మళ్ళీ ఎక్స్ట్రాలు కూడా ఇస్తాను చూసుకోవాలి. హర్షదీప్ దగ్గర నుంచి మంచి కాంట్రిబ్యూట్ చేస్తే ఇక పంజాబ్ ఫుల్ హ్యాపీ ఉంటారు. ఇంకా మళ్ళీ అటు జాన్సన్ కూడా మంచి ఫామ్లో ఉండు. ఇంకా అటు చాహల్ స్పిన్లో మీకు చాలా ఎట్లా ఉండు మీకు. మరి చాహల్ దగ్గర నుంచి ఎప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇంకా మళ్ళీ అటు వైశాఖ్ విజయ్ కుమార్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్ లేదా అనిపించింది కానీ బాగానే వేసిండు బౌలింగ్. ఈ మ్యాచ్లో బాగా అనుకుంటాడు. సో పంజాబ్ అయితే ఫుల్ సెటిల్ లెక్క ఉన్నది. మళ్ళీ వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉండు. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ బాగుంది. ఇంకా మళ్ళీ అటు ఎంఐ మాట్లాడుకుంటే అయితే లాస్ట్ మ్యాచ్ అయితే కొంచెం క్యాప్టెన్సీ కొంచెం బెటర్ చేయాల్సిందా అనిపించింది. వాళ్ళకి ఎంఐ అయితే వాళ్ళ ప్లేయింగ్ నువ్వు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. మయాంక్ మార్కండే ప్లేస్లో దీపక్ చహర్ రావచ్చు ఈరోజు. లేకుంటే అశ్విన్ కుమార్ అని తెచ్చుకోవచ్చు వాళ్ళు. అశ్విన్ కుమార్ని తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మరి దీపక్ చహర్ వచ్చి నో ప్రాబ్లం. మరి అటు రోహిత్ శర్మ అయితే మోస్ట్లీ మ్యాచ్ ఆడకపోవచ్చు. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అంటారు లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఆడుతా అంటే. సో మరి నిన్న కొంచెం ప్రాక్టీస్ టైంలో ఓపించిన అంటారు కానీ ఈ మ్యాచ్లో మరి వచ్చి ఇంపాక్ట్గా ఆడతారా లేకుంటే మరి అటు మరి ఇంకో కొత్త ప్లేయర్కి ఛాన్స్ ఇస్తారు చూడాలి. మరి ఇస్తే అటు డానిష్ మలవేర్ని తీసుకుంటారా చూడాలి. మలవేర్ని అటు తన ఆడితే బాగుంటుంది అనిపిస్తాను. లేకుంటే మరి అటు రియాన్ డికాక్ అని ఇద్దరితో ఓపెనింగ్ చేయించి అటు బోల్ట్ ప్లేసుల్లో రుదర్ఫర్డ్ ప్లేసుల్లో మరి అశ్విన్ కుమార్ నేర్చుకుంటారు చూడాలి. నన్ను అడిగితే మాత్రం అటు ఇండియన్ యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వాలి. డికాక్ మంచి ప్లేయర్ కానీ అటు మీకు బోల్ట్ కూడా మంచి ఇంపార్టెంట్ బౌలింగ్లో. అటు మీకు మార్కర్ని ప్లేస్లో అశ్విన్ కుమార్ తెచ్చుకోండి. సో అప్పుడైతే బాగుంటుంది అనిపిస్తుంది. మరి చూడాలి వాళ్ళు ఏం చేస్తారని. ఇక మళ్ళీ అటు ముంబై అయితే వాళ్ళకు టాప్ ఆర్డర్ నుంచి ఇంకొంచెం కాంట్రిబ్యూట్ కావాలి. అటు మిడిల్ ఆర్డర్లో షెర్ఫన్ రుదర్ఫర్డ్ ఒక్కడే మంచిగా ఆడుతాడు. మీకు తిలక్ వర్మ నుంచి ఒక పెద్ద నాక్ కావాలి, స్కై దగ్గర నుంచి ఒక పెద్ద నాక్ కావాలి. సో ముంబైకి అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనం కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే రోహిత్ శర్మ ఉంటే హర్షదీప్ వర్సెస్ రోహిత్ శర్మ అనుకున్నా. కానీ అక్కడ మీకు రోహిత్ శర్మ ఆల్మోస్ట్ లేదనుకుంటాను. కానీ అటు జాన్సన్ వర్సెస్ రికల్టన్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అక్కడ మిడిల్ ఓవర్స్లో మీకు చాలు ఉంటారు. చాలు వర్సెస్ సూర్య ఇది ఒక బ్యాటిల్ చూడాలి. హార్దిక్ వర్సెస్ చాలుగా ఉంటుంది. కానీ అప్పుడు మోస్ట్లీ హార్దిక్కి ఎక్కువ బౌలింగ్ చేసి ఛాయిస్ రానుకుంటాను చాలుకి. సో మీకు సూర్య వర్సెస్ చహల్. ఇక ఇటు వీళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు అయితే బూమ్రా ఉన్నట్టు. బూమ్రా వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఎట్లా ఉండేది బ్యాటిల్ బూమ్రా వర్సెస్ శ్రేయస్ అయ్యర్. ఇక మీకు కావాలనుకుంటే అటు బోల్ట్ ఉండు. బోల్ట్ వర్సెస్ ప్రవీణ్ సింగ్ని 3 సార్లు అవుట్ చేసిందంట వాళ్ళు ఐపీఎల్లో మరి బోల్ట్. సో మరి తను మరి ఈసారి ఎట్లే ఆడతారని చూడాలి ప్రవీణ్ సింగ్.
పోయిన మ్యాచ్లో అంటే మంచి స్టెప్ అవుట్ అయ్యిండు. మరి ఈ మ్యాచ్లో ఎట్లా పర్ఫామ్ అవుతారో చూడాలి. ఇవి మరి కీ బ్యాటిల్స్ నేను అనుకున్న కీ బ్యాటిల్స్ ఇంకా ఉంటాయి. కానీ ఇవైతే నేను 3 అనుకుంటున్నా. బోల్ట్ వర్సెస్ ప్రియాన్స్ ఆరేమో బాగుంటుంది. ఒక అశ్విని కుమార్ ఆడితే మరి తను ఇట్లా ఓపెనర్కి ఎట్లా ఎత్తారో చూడాలి. ఇక మళ్ళీ మీకు మిచెల్ శాండ్నర్ ఉండు. మిచెల్ శాండ్నర్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి బ్యాటిల్ ఉండొచ్చు. సో ఇలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. కానీ అటు ఎంఐ వాళ్ళైతే అటు షెర్ఫన్ రుతర్ఫర్డ్ మరి ఇంకొంచెం పైన ఆడాలా అనిపిస్తుంది నాకైతే ముంబై పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. మరి అటు మరి పంజాబ్ మాట్లాడకుండా అయితే వాళ్ళకు ఒక లాస్ట్ మ్యాచ్లో శశాంక్ సింగ్ బాగా బౌలింగ్ వేసిండు. మరి ఈ మ్యాచ్లో కూడా మరి తనకు బౌలింగ్ ఇస్తారా అంటే చూడాలి. మరి 5 బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్తారు. వాళ్ళు మంచి పర్ఫామ్ చేయాలనుకుంటారు. ఒకవేళ అటు ఇంకా కావాలంటే మార్కస్ స్టోయినిస్ ఉండు. మరి మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో ఉపయోగిస్తారా చూడాలి. ఇంకా మళ్ళీ అటు షార్దుల్ ఠాకూర్ ఉండు. షార్దుల్ ఠాకూర్ మంచిగా స్లో రన్స్ ఇస్తాడు. తనైతే మరి ఇంకా కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ వెళ్ళితే బాగుంటాయి ఎంఐకి. అటు మళ్ళా ఇక మరి టాస్ అయితే నేనైతే ఏం చేసినా పర్లేదు అనుకుంటాను. మరి రెడ్ సాయిల్ అంటారు. ఫ్లాట్ ట్రాక్ ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇంకా మళ్ళా అటు ఇక టీమ్స్ మాట్లాడుకుంటే పంజాబ్ మాట్లాడుకుంటే సేమ్ టీం. ప్రమ్యాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, కూపర్ కోల్నే, మీకు 4లో శ్రేయస్ అయ్యర్, నయల్ వదేరా సిచ్యువేషన్ బట్టి, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మీకు 8లో జాన్సన్, 9లో బ్రాట్లెట్, ఇక మీకు హర్షదీప్ 10లో వైశాఖ్ విజయ్ కుమార్, 11లో ఇంపాక్ట్ ప్లేయర్, 12లో చాహల్. సో పంజాబ్ టీం ఫుల్ సెట్టు. మరి ఇంకా అటు ముంబై టీం మాట్లాడుకుంటే అయితే గో విత్ యంగ్స్టర్. అక్కడ డానిష్ మాలవేన్ ఆడి అని. ఇంకా మళ్ళా ఆ తర్వాత మీకు రియాన్ నికల్టన్ మోస్ట్లీ. మరి క్వింటన్ డికాక్ ఛాయిస్ ఇస్తారా అంటే ఈ మ్యాచ్లో జరగకపోవచ్చు. ఇక 1 డౌన్లో మీకు సూర్య, 4లో రుతర్ఫర్డ్ అనుకున్నాం. 5లో తిలక్ నాయండి. 6లో మీకు అక్కడ ఇక నమందీర్ లేకుంటే హార్దిక్ పాండ్యా సిచ్యువేషన్ బట్టి. హార్దిక్ పాండ్యా 7లో నమందీర్, 8లో శాండ్నర్, 9లో మీకు అటు షార్దుల్ ఠాకూర్ అనుకున్నాం. 10లో మీకు అటు బుమ్రా, బోల్ట్, ఇంపాక్ట్ ప్లేయర్గా అటు ఇక అశ్విని కుమార్ అనుకుంటానా చూడాలి మరి. ఇంకా మరి బుమ్రా దగ్గర నుంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అటు బోల్ట్ దగ్గర నుంచి పవర్ ప్లేలో వికెట్లే లేవు. మరి బోల్ట్ కనుక పవర్ ప్లేలో వికెట్లు ఇవ్వాలి. మరి బుమ్రా కూడా ఈ మ్యాచ్లో వికెట్లు ఇద్దాం అనుకుంటాడు. సో వీళ్ళిద్దరూ కాంట్రిబ్యూట్ చేస్తే ఎంఐకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. గెలిచే అవకాశాలు ఉంటాయి మోస్ట్లీ. ఇంకా మళ్ళీ అటు ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగా ఇస్తాను అనిపించింది లాస్ట్ మ్యాచ్లో. బాగా ఇచ్చింది లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేస్తే బాగుంటుంది ఎంఐకి. ఇక ఫేవరెట్స్ అంటే పంజాబ్ అనుకుంటాను. కొంచెం స్లైట్లీ ఎడ్జ్. వాంకండే, రోహిత్ శర్మ కూడా లేడు. అందుకే కొంచెం పంజాబ్ 50-50 అనిపిస్తుంది నాకైతే. ఇంకా మళ్ళా మరి చెప్పలేము. ముంబై కనుక మంచి కంబ్యాక్ ఇస్తే పంజాబ్కి ఫస్ట్ మ్యాచ్ ఓటేమి ఉండొచ్చు. కానీ చూడాలా. మరి ముంబై గెలవాలంటే అటు బుమ్రా దగ్గర నుంచి, బోల్ట్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మిచెల్ శాండ్నర్ కూడా మంచిగా కత్తడి చేసే అవకాశం ఉన్నాయి వాళ్ళకి. మరి క్యాప్టెన్స్ బాగుండాలి. మరి ఫీల్డింగ్ ప్రతి మ్యాచ్లో గెలిచిన ఫీల్డింగ్ బాగుండాలి. మరి క్యాప్టెన్సీ కూడా బాగుంటే ఎంఐకి మంచిది. అటు శ్రేయస్ అయ్యర్ కూడా క్యాప్టెన్సీలో మంచిగా ఉంటాడు ఎప్పుడు. కానీ ఈరోజు బాగుంటాయి పంజాబ్కి. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.